కథోలికలు మరియ తల్లిని ఆరాధించడం లేదు, గౌరవిస్తున్నారు. ఆమెతో వారి బాధలు చెప్పుకొని తన కుమారుడికి మనవి చేయమని విన్నవించుకుంటూ ఉన్నారు. ఆమెలో కనిపించే కరుణ, విధేయత, అణుకువ, అన్నిటికీ మించి దేవుని యందు ఆమెకున్న అంచెలంచెల విశ్వాసం వారికి కూడా ఉండాలి అని వారు దేవుని ప్రార్థన చేస్తూ ఉంటారు. తండ్రి దేవుని కోరిక మేరకు దైవ కుమారుని తన గర్భంలో మోయడానికి ఒప్పుకొని రక్షణ ప్రణాళికకు తెరతీసిన ధన్యురాలామె. తను కేవలం ఒక బాలిక, పెళ్లి కాకమునిపే గర్భం ధరించిన యువతికి జరిగే ప్రమాదం తెలిసి కూడా దేవుని మీద విశ్వాసముతో ధైర్యంగా నిలబడింది. ప్రభు పలికిన వాక్కులు నెరవేరుతాయని నమ్మిన నీవు ధన్యురాలువు అంటూ ఎలిజబెత్తమ్మ నుండి ప్రశంసలు అందుకుంది. దైవ కుమారుడు జన్మించడానికి ఈ లోకం స్థానమివ్వలేదు, కానీ మరియ తల్లి తన గర్భంలో ఆయనకు స్థానమిచ్చారు. అమ్మఒడిలో ఉన్న కమ్మదనాన్ని చవి చూసిన లోక రక్షకుడు ఆ భాగ్యం మనందరము పొందాలని తన తల్లిని ఈ లోకానికి తల్లిగా ప్రకటించారు. ఈ వాక్యం యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27లో రాయబడింది. మరియ తల్లి పాత్ర కేవలం క్రీస్తు ప్రభు పుట్టుకతో ముగిసిపోలేదు. మొదటి క్రైస్తవ సంఘం పుట్టే వరకు